అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. ఈ రోజు మనం రామప్ప దేవాలయం యొక్క విశిష్టత ఏంటో ఒకసారి చూద్దాం. రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో, కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని రామలింగేశ్వర దేవాలయం అని పిలుస్తూ ఉంటారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండడం దీని ప్రత్యేకత. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వ బ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు కూడా ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిదే. ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. కొంతమంది ఇక్కడున్న నీళ్లపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్లిపోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇప్పుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరీక్షిస్తూ ఉంటుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం ఉంది. మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉంటాయి. రామప్ప ఆలయ పరిసరాల్లో శిథిలావస్థలో ఉన్న కామేశ్వర ఆలయాన్ని కూడా పురావస్తు శాఖ అధికారులు 10 ఏళ్ల క్రితం తొలగించి రాతి శిల్పాలను పక్కన పెట్టారు. కాకతీయులు వాడిన శాండ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించి పునర్నిర్మాణం చేపడుతున్నారు. 25 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల అభివృద్ధి, పురాతన కట్టడాల పునరుద్ధరణ, సౌకర్యాలను మెరుగుపరచడం తదితర చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే ప్రాకార పనులను కూడా చేపట్టారు. గతంలో భారీ వర్షాలకు తూర్పు ముఖభాగం కూలిపోగా ఇప్పటికే శిథిలావస్థకు చేరిన మొత్తం గోడను తొలగించి పటిష్టంగా నిర్మించే పనులను మొదలుపెట్టారు. కాకతీయుల కాలం నాటి ఈ రామప్ప దేవాలయం అంగరంగ వైభవంగా శివరాత్రి నాడు దీపధూపాలతో వెలుగొందుతూ ఉంటుంది. మీకు సమయం ఎప్పుడైనా దొరికితే గనక వెంటనే వెళ్ళి చూసిరండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శుభమస్తు.